నేను చెప్తే నువ్వు నమ్మట్లేదు. ఇప్పటికైనా అర్థమైందా? ఇదంతా వాడి ప్లాన్. వాడు నిన్ను ట్రాప్ చేయడానికి ఇలా చేశాడు. అయ్యో, ఇప్పుడు నిన్ను బయటకు ఎలా పంపించాలి? నాన్న గనుక నన్ను చూసి అంకుల్, నాన్న అతనికి తెలియదు. అతను వదిలేయండి ప్లీజ్. నిజంగా అతనికి తెలియదు. అతను దొంగ కాదు. అంటే ఈడు దొంగోడు కదా? నీకోసం వచ్చినాడా? నీకోసం వచ్చినాడా? లేదంకుల్, నేను కావాలని రాలేదు. అక్షయ్ సిరి మీద అటాక్ చేయబోతున్నానని చెప్తే కాపాడదామని వచ్చాను. ఏంది? నా అల్లుడు నా కూతుర్ని ఏదో చెయ్యబోతున్నాడా నీతో చెప్పినాడా? అట్టా నువ్వు చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నావా? మీరు నమ్మరని నాకు తెలుసు అంకుల్. అందుకే నేను కాపాడడానికి వచ్చాను. ఏందిరా కథలు చెప్తున్నావు? అంకుల్, నా అల్లుడు ఎట్టా అంటాడో నాకు తెలవదా? నా కూతుర్ని కలుసుకోనీకి నా ఇంటికే దొంగతనంగా వస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఆడు మన ఇంటికాడికొచ్చి నీ కూతురు గదిలోకి దూరినాడంటే నీ కూతురు ఎంత ఆలోచించినాదో అర్థం చేసుకోరా. ననమాసలు మనిషివేనా? సరే, తప్పు చేసింది కాక మా అమ్మ మీదనే అరుస్తుండవా? నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా నాన్న? కళ్ళారా చూసిన తర్వాత నమ్మకుండా ఎట్టుండమంటావు? మీరు పొరపాటు పడుతున్నారు అంకుల్. సిరి నేను ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, కలిసే చదువుకున్నాం. ఒకరి మీద ఒకరికి మంచి రెస్పెక్ట్ ఉంది. అంతేగాని మా మధ్యన ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవు. ప్లీజ్ నన్ను నమ్మండి అంకుల్. ఏందిరా నమ్మేది? కలిసి చదువుకుంటే ఇలా దొంగలా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? నీ మనసులో ఖచ్చితంగా ఏదో చెడు ఆలోచనే ఉంది. లేదంకుల్, దీని అంతటికీ కారణం అక్షయ్. నన్ను సిరిని మీ దృష్టిలో బ్యాడ్ చేయాలని ఇదంతా చేశాడు. నాకు ఫోన్ చేసి సిరిని అటాక్ చేస్తున్నానని చెప్పాడు. వెంటనే సిరికి ఫోన్ చేశాను. తనేమో లైట్గా తీసుకుంది. అప్పుడు నాకేం చేయాలో తెలియక ఇలా డైరెక్ట్గా వచ్చేసాను. ప్లీజ్ అంకుల్, నన్ను తప్పుగా అనుకోవద్దు. మా స్నేహాన్ని నిందించొద్దు. స్నేహం పేరుతో మా ఇంటికి పరువు దీనికొచ్చినవరా నువ్వు? కొండ నరికి పారేవాణ్ణి. అంకుల్, నేను చెప్పేది నిజం అంకుల్. కళ్ళతో చూసావని నిజాలు కావు. అతన్ని వదిలేయండి నాన్న. ప్లీజ్ నాన్న. అతను దొంగ చాటిగా లోపలికి వస్తే మరి బయట లాక్ ఎవరు పెట్టారు నాన్న? అవును, అందరూ పడుకుని ఉండారుగా. మరి బయట గడిపెట్టింది ఎవరు?
నేనే పెట్టాను. నువ్వా? ఎందుకల్లుడు? వీళ్ళిద్దరి స్నేహం ఎలాంటిదో బయట పెట్టాలని. అక్షయ్, ఇలా అరిచి అందరి ముందు నోరు మూయిస్తున్నానే ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు. పైగా సిరి మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. అందుకే మీకు చెప్తే నమ్మరని మీ ముందే నిరూపించాలి అనుకున్నాను. సంజయ్ సిరి గదిలోకి వెళ్ళడం చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని బయట లాక్ చేశాను. నా ఫ్రెండ్కు దొంగొచ్చాడని అరవమని చెప్పింది కూడా నేనే. కానీ నీ కూతురికి స్పాంటినిటీ ఎక్కువ మావా. దొరికిపోగానే తెలివిగా తప్పు నా మీదకు తోసేసింది. లేకపోతే నేను సిరి మీద అటాక్ చేయడం ఏంటి? తనని ఏదో చేయాల్సిన అవసరం నాకేంటి? నా క్యారెక్టర్లో ఆరగెన్సీ ఉంటుంది కానీ యాటిట్యూడ్లో ఇలాంటి చెత్త ఆలోచనలు ఉండవు. రేయ్, చెయ్యాల్సిందంతా చేసి నటిస్తున్నావా? నిన్ను రేయ్! తప్పు చేసింది కాక నాలుడి మీద చేయొస్తావా? నిన్ను చూసావు మావయ్య, నీ ముందే ఎంత రెచ్చిపోతున్నాడు. వీడి గురించి నాకు బాగా తెలుసు. ఇలా తెలివిగా తప్పించుకోవాలని చూస్తాడని రెడ్ హ్యాండ్గా పట్టించాలని డిసైడ్ అయ్యాను. వీళ్ళిద్దరూ సిటీలోనే కలిసి తిరగడం నేను చూశాను. సిరి కోసమే వీడు ఈ ఊరొచ్చి సెటిల్ అయ్యాడు. అది ఆ పెద్దిరెడ్డి ఇంట్లో. ప్రాజెక్ట్ వర్క్ పేరుతో సిరి అప్పుడప్పుడు కలిసేది వీణ్ణే మావయ్య. వీడి గురించి చెప్తానన్న భయంతోనే ఆ రోజు టాపిక్ నా వైపు తిప్పింది. మీరు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే అప్పుడు జరిగిన దాన్ని అడ్డం పెట్టుకుని దొరికిపోయినప్పుడల్లా తప్పు నా మీద తోసేదేమో. నానా, ఇతని మాటలు నమ్మొద్దు నానా. నేను ఎలాంటిదన్నో మీకు తెలీదా? నువ్వెట్టాంటిదనవో ఇప్పుడే తెలిసినది. చిన్నరుమై, నిన్ను ఎంత నమ్మానే, ఎంత పద్ధతిగా పెంచినానే. నా నమ్మకాన్ని బజారు పాలు చేసినావు. నా పెంపకాన్ని తప్పు పట్టినా చేసినావు. అయ్యా, ఏందయ్యా ఇది? నోర్మై, నీ అరుసు వల్లే అది ఇట్ట తయారైనది. బావా బావా, అది కాదు బావా, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పొద్దు, మాట్లాడకో. నీకు మా విషయాల్లో కలగ చేసుకునే హక్కు లేదు. ఈ ఇంట్లో ఉన్న పాలేరోడు నువ్వు ఒక్కటే. ఎందుకే ఇట్టా చేసినావు? నీకేం తక్కువ చేసినానే? గుండెల మీద ఎత్తుకుని పెంచినాను కదే. ఇప్పుడు ఆ గుండె తట్టుకోలేనంత భారంగా తయారైనావు కదే. పరాయి మగాడు పడగదిలోకి వచ్చినప్పుడే పరువు మంట కలిసినది. అందరూ ఉండంగానే ఆడిని గదిలోకి వచ్చినాడంటే ఇంకా పట్నంలో ఉన్నప్పుడు ఎన్ని రాత్రులు కలిసి ఉండాలోనని అనుమానం వస్తా ఉండదు. అన్నా, ఏందా మాటలన్నా? అమ్మి మనసు ఎంత బాధపడతాదన్నా? అది మన పిల్లన్నా, అది తప్పు చేయదన్నా. ఏదో తెలియక ఆడి మాయలో పడి ఇట్లాంటి పొరపాటు చేసినది. సిరిది చిన్నపిల్ల మనస్తత్వం అన్నా, అది చాలా మంచిది. చూడు, నువ్వు కావాలంటే ఆడిని ఏదైనా చేసుకో, కావాలంటే సంపుకో, అంతేగాని నా కోడల్నేమన్నంటే నేను ఊరుకోను. ఇదిగో ఈడే దీన్నేదో మాయలో పడేసి ఇంత దూరం తీసుకొచ్చినాడు. ఇక మీదట అట చేయదులే.
చూసావా మీ అత్తదంతా మంచి మనసు. ఇట్లాంటి మంచి మనసున్న నా ఇంటి మహాలక్ష్మి నువ్వు మాటలతో ఎన్నిసార్లు కించపరిచినా అయినా నా కోడలే గొప్ప అంటుండాది. నువ్వు తప్పు చేసినా తెలియక చేసిన పొరపాటని నిన్నే వెనకేసుకొస్తుండాది. ఇదే నే మేనత్త ప్రేమంటే. అబ్బా ఊరుకో అన్నా, ఇప్పుడు నా ప్రేమ సంగతి ఎందుకు? నా కోడలికి తెలీదా ఏంది? ముందు ఆడి సంగతి చూడు. ఈడు సిరికి స్నేహితుడే కావచ్చన్నా, కానీ ఈడి వెనకుండి ఇదంతా నడిపిస్తున్నది ఆ పెద్దిరెడ్డే అన్నా. నేరుగా మన్నేమి చేయలేక ఈడితో సిరిని ప్రేమలో దింపి మాయ మాటలు చెప్పి మోసం చేయమని చెప్పుంటాడు. మన సిరి అమాయకురాలు కదన్నా, అందుకే ఈడు ఉచ్చులో ఇరుక్కున్నది. అయినా అక్షయ్, నువ్విట్ట చేయకుండా ఉండాల్సింది. జరిగిందంతా నాతో చెప్పుంటే నేను సిరిని చక్కదిద్దుకునేదాన్ని కదా. అనవసరంగా అన్న మనసు బాధ పెట్టినావు. చేసిందంతా ఈళ్ళైతే అది బయట పెట్టిన అల్లుడిని అంటావేందమ్మా? అల్లుడు కరెక్ట్ చేసినాడు. నా కూతురే తప్పు చేసినది. ఊరుకో అన్న, తప్పు చేసిందని ఊరికే సిరిని అనమాకు. నాకు బాధగా ఉంటది. తప్పు చేస్తుంది ఈడు, చేయిస్తుంది ఆడు. చేస్తే ఆళ్ళనేమన్నా చేసుకో. అవును రాకుండా, ఆ రోజు మగాడివైతే ఇంటికొచ్చి మాట్లాడమన్నాడు కదా, ఇప్పుడు పోరా అని ఇంటికి. ఈడి శవాన్ని ఈడ్చుకుంటూ పో. పోతానమ్మా, మొగోడు లెక్కనే పోతా. ఆని ముందరే ఈయన్ని తెగ నరుకుతా. చిన్న పిల్లడయ్యా, నా మాట వినయ్యా. చాటుమాటు వ్యవహారాలు నడిపిస్తున్నాడు. ఈడు చిన్న పిల్లడైందే. బావా నేను చెప్పేది విను. నర్మాయ్, అయ్యా, ఎవరో చెప్పింది మన కూతురు అనుమానిస్తావిందయ్యా. మన సిరి అట్లాంటిది కాదయ్యా. ఈ పిల్లోడు ఎదులయ్యా. ఏంది వదిలేసేది? హే, పోరా. పోరా. ప్లీజ్ అంకుల్. నువ్వు పోరా. అంకుల్ అంకుల్ ప్లీజ్. రేయ్ పెద్దిరెడ్డి, అంకుల్ అంకుల్ ఏయ్, అంకుల్, ప్లీజ్ పెద్దిరెడ్డి. అంకుల్, నా మాట వినండి అంకుల్ ప్లీజ్. రారా బయటికి. అంకుల్ అంకుల్ ఏయ్, రారా. అంకుల్ ప్లీజ్ అంకుల్. రారా బయటికి. దండం పెడతాను అంకుల్. ఏయ్. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్. అంకుల్ పెద్దిరెడ్డి, అంకుల్ వద్దు అంకుల్. రారా. ప్లీజ్ అంకుల్. రేయ్ పెద్దిరెడ్డి. అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అంకుల్. ఏయ్, పెద్దిరెడ్డి, రారా బయటికి. ఆయనకేం తెలియదు అంకుల్. ప్లీజ్ అంకుల్ గొడవలు వద్దు అంకుల్. పోరా. ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంకుల్ నా మాట వినండి అంకుల్. ఏయ్, సంజయ్, ఏం జరిగినది? ఆహా, ఈయన్ని నా కూతురు మీదకి ఉసుకొలిపి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నటిస్తుండవరా. నటించడం ఏంది? ఏం మాట్లాడుతా ఉండవు? ఆ రోజు నా ఇంటికొచ్చి నన్ను ఆడంగోడన్నావు కదా, ఇప్పుడు నువ్వు చేసింది ఆడంగ పని కాదా?
మగోనివైతే నేరుగా ఇంటికొచ్చి మాట్లాడమన్నావు కదా. ఇప్పుడు మగోనిలో వచ్చి నీ ఎదురుగా నిలబడినాను, కానీ నీ మొగతనం ఆడికిపోయినది. నన్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆడంగోనిలా నా కూతురు నటం పెట్టుకుని నా కుటుంబం మీద పగ సాధించాలని చూస్తుండావా? అందుకేనా ఈ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నావు? తెలివిగా సిరిని నీ వైపు తిప్పుకొని నా ఇంట్లోనే చిచ్చు పెట్టాలని చూస్తుండావా? నేను బతికొండగా అది జరగదు. నన్ను మోసం చేయటం నీ వల్ల కాదు పెద్దిరెడ్డి. ఊరందరి ముందు మంచోడనే ముసిగేసుకొని తిరుగుతూ చాటుగా నా ఇంటి పరువు తీయాలని చూస్తావా? పసిపాపను అడ్డం పెట్టుకుని ఆస్తి కాజేయాలని చూస్తారా అని మమ్మల్ని తప్పు పట్టినావు కదా. మరి ఈరోజు నీ పగ తీర్చుకోనికి ఆడపిల్ల పరువు బజార్న పడేలా చేయాలని చూసి నిన్నెవనాలా? నీకు ఓ ఆడకూతురుంది పెద్దిరెడ్డి. నేను నీలా నీచంగా ఆలోచిస్తే నీ కుటుంబం పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికే పెండ్లి పెటాకు లేకుండా పడి ఉండదు. ఆ పనింద కూడా పడిందంటే నీ కూతురు జీవితం ఏమవుతుందో ఊహించుకో. ఏంట్రా నోటుకొచ్చింది వాగుతున్నావు? ఏం జరిగిందో చెప్పకుండా అర్ధరాత్రి పూట ఈ గొడవ ఏంటి? అర్ధరాత్రి పూట ఓ మగాడిని ఆడపిల్ల గదికి వెళ్ళమని చెప్పిన వాళ్ళకి తెలీదా ఏం జరిగిందో? మగతనం గురించి మాట్లాడటం కాదు, చేతల్లో కూడా మగతనం ఉండాలి. ఎట్లాంటి దొంగచాటేషాలు అయ్యాలని చూస్తే కుటుంబం మొత్తాన్ని తగలెట్టేస్తా. వీడు నీ కుటుంబానికి చెందినోడు కాదు కాబట్టి వదిలేశా. అదే నీ కుటుంబంలో మనిషి అయి ఉంటే నిల్చున్న చోట నరికేసేవాడిని. ఇంకెప్పుడు నా కుటుంబం జోలికి రావాలని చూడకో. నీ కుటుంబానికి నిప్పెట్టేందుకు కూడా మనిషి మిగలడు. జాగ్రత్త. ఏంటి బాబు ఇదంతా? నువ్వు వచ్చిన పనేంది, చేస్తున్న పనేంది? సిరిని కలవాలంటే ఉదయం పూట వెళ్ళొచ్చు కదా, ఇంత రాత్రి వేళెందుకో? నేను తప్పుడు ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్ళలేదమ్మా. సిరిని కాపాడడానికి వెళ్ళాను. సిరిని కాపాడడం ఏంటి? ఆ అక్షయ్ గాడు ఈరోజు రాత్రి సిరి మీద అటాక్ చేయబోతున్నానని, దమ్ముంటే కాపాడుకోమని ఛాలెంజ్ చేశాడు. అందుకే వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాకే అర్థమైంది వాడు తెలివిగా నన్ను ట్రాప్ చేశాడని. నేను సిరి గదిలోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసి అందరి ముందు మమ్మల్ని బ్యాడ్ చేశాడు. మేము ఏం తప్పు చేయలేదని సిరి ఎంత చెప్పినా వాళ్ళ నాన్న నమ్మలేదు. వాడి మాయమాటలే నమ్మి మమ్మల్ని అనుమానించారు. వాడు చెప్పిన మాటలు విని నన్ను తప్పుడు మనిషిని అనుకున్నారు.
నేను ఈ ఇంట్లో ఉన్నాను కాబట్టి మీరే ఇదంతా చేయించుంటారని ఆవేశంగా ఇక్కడికి వచ్చారు. తప్పు చేసినావు బాబు. వెళ్లే ముందు మాతో ఒక్క మాట చెప్పుండాల్సింది. అప్పటికి నీ కంగారు చూసి నాకు అనుమానం వచ్చి అడిగినాను, కానీ నువ్వు విషయం దాచినావు. అప్పుడే చెప్పుంటే ఇంత దూరం వచ్చిండేది కాదు కదా. చెప్తే మీరు సిరి గురించి కంగారు పడతారని చెప్పలేదు. మీ 2 కుటుంబాలకి పడదు. కానీ సిరికి ప్రమాదం ఉందని తెలిస్తే మీరు ఊరుకోరు. ఖచ్చితంగా ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని చూస్తే ఆ అక్షయ్ గాడు రివర్స్ డ్రామా ఆడి మిమ్మల్ని అవమానిస్తాడేమోనన్న భయంతో ఈ విషయాన్ని నేనే డీల్ చేయాలనుకున్నాను. కానీ అందరి ముందు తప్పు చేసిన వాళ్లాగా తలదించుకుని రావాల్సి వచ్చింది. అందుకే బాబు నేను ముందు నుండి చెప్తా ఉండాను, మా 2 కుటుంబాల మధ్య నువ్వు జోక్యం చేసుకోవద్దు అని. విన్నావుగా కొండారెడ్డి ఏమన్నాడు? మా కుటుంబానికి చెందినోడు కాదు కాబట్టే నిన్ను ప్రాణాలతో వదిలేసినాడంట. ఒకవేళ ఆవేశంలో నీకేదైనా అపాయం తలపెట్టుంటే మనోహరం నేను ఏ విధంగా సమాధానం చెప్పాలి? చెడ్డవాడైతే మంచివాడిగా మారొచ్చు అనే నమ్మకం ఉంటుంది. బట్ చీడ పురుగైతే చంపడం తప్ప వేరే చాయిస్ లేదు. సో నువ్వు నన్ను చంపేస్తావు, రైట్? తప్పదనిపిస్తే, అవసరం అనుకుంటే ఐ కెన్ డూ దట్.